సో, నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే గ్యాప్ అప్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా కొంచెం పాజిటివ్‌గానే క్లోజ్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 80 పాయింట్లు పాజిటివ్‌గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 23,962 దగ్గర క్లోజ్ అయింది. 24,000 మార్క్‌నైతే దాటలేదు. ఇంచుమించు దగ్గరగా వచ్చింది. అంటే నిఫ్టీ వచ్చేసి 23,962 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 76,741 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 238 పాయింట్లు పాజిటివ్‌గానే క్లోజ్ అయింది. తర్వాత నిఫ్టీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లు కూడా యాక్చువల్‌గా పాజిటివ్‌గానే క్లోజ్ అయింది. ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్ మూడ్ అని చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం యొక్క ప్రభావం మార్కెట్ పైన బాగా ఉంటుందని చెప్పేసి నిన్న ట్రంప్ ఇచ్చిన ఒక్క మాటతోనైతే కంప్లీట్ అన్ని సెక్టార్లు అంటే మొత్తం అన్ని గ్లోబల్ మార్కెట్లు అన్నీ కూడా ఒక్కసారి కుప్పకూలిపోవడం మనం చూసాం. కానీ ఈరోజు మాత్రం యాక్చువల్‌గా ఇంకా నెగెటివ్‌లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. కాకపోతే నిన్న నెగెటివ్‌లోకి వెళ్ళిన అంటే నిన్న లాస్ట్ 2 డేస్ నుంచి నెగెటివ్‌లో ఉన్న మార్కెట్‌లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అవడమా, లేకపోతే మళ్ళీ ట్రంప్ ఒక అనౌన్స్‌మెంట్ అంటే ట్రంప్‌కి సంబంధించిన వైట్ హౌస్ నుంచి అధికారుల నుంచి స్టేట్మెంట్ రావడం అనేది మార్కెట్ సెంటిమెంట్‌కి అయితే కలిసొచ్చిందని చెప్పాలి. సో, ఓవరాల్‌గా రియాలిటీ కానీ, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్‌లో కానీ, పిఎస్యులో కానీ ఎక్కువగా మూమెంటం అయితే కనిపించింది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్‌లో మంచి మూమెంటం అయితే కనిపించింది. సో, దాని యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ పైన ఉంది. సో, పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో, ఇందులో మనం ఆటో అంటే సెక్టార్ వైజ్ చూస్తే ఆటో సెక్టార్ నెగిటివ్‌లోనే క్లోజ్ అయింది. ఐటీ సెక్టార్ కూడా నెగిటివ్‌లోనే ఉంది. అండ్ పిఎస్యు బ్యాంక్ పాజిటివ్‌లోనే ఉంది. రియాలిటీకి సంబంధించి పాజిటివ్‌లో ఉంది. అండ్ ఫార్మాకి సంబంధించి కూడా పాజిటివ్‌లోనే మూవ్ అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా ఈరోజు ఈక్విటీ మార్కెట్ అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. అంటే కొన్ని లాభాలు అంటే లాస్ట్ 2 డేస్ నుంచి నష్టాల్లో ఉన్న ఈరోజు మాత్రం పాజిటివ్‌నే మూవ్ అయిందని చెప్పాలి. తర్వాత మెయిన్ గోల్డ్‌కి చూస్తే ఈరోజు మాత్రం ఇంచుమించు 1% అయితే పెరగడం జరిగింది. ముఖ్యంగా గోల్డ్ వచ్చేసి 1,45,130 దగ్గర ప్రజెంట్ అయితే ఉంది. 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. సో, మెయిన్‌గా అంటే ఇంతకుముందు యుద్ధం వచ్చిన టైంలో మాత్రం ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుందని అంచనా వేశారు. సో, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇచ్చిన రిటర్న్స్ రాకపోవచ్చు కానీ ఇప్పటి నుంచి గోల్డ్ అయితే మంచి పాజిటివ్ మూవ్‌మెంట్ ఉండొచ్చు అనేసి ఎక్స్‌పర్ట్ అయితే చెప్పారు. తర్వాత సిల్వర్ వచ్చేసి ఇంచుమించు 2% అంటే 1.5% అయితే పెరిగింది. రూ. 3,430 పెరిగి 2,26,750 దగ్గర అయితే ప్రజెంట్ గోల్డ్ అయితే ఉంది. సో, ఓవరాల్‌గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ 4 డేస్ అంతా నెగిటివ్ స్ట్రీక్‌లో ఉన్న మార్కెట్ అయితే లాస్ట్ 2 డేస్ నుంచి అంటే నిన్న ఒక ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పాలి. ఈరోజు వచ్చేసి పాజిటివ్‌గా క్లోజ్ అయిపోయింది. రేపు ఇంకా పాజిటివ్‌గా వెళ్ళొచ్చనే ఆలోచన ఉంది కానీ ట్రంప్ ఎలాంటి స్టేట్మెంట్ చేశారు, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ ప్రభావాలు ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తాయనేది మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటాయనేసి చెప్పడం జరిగింది. రూపీ వాల్యూ కూడా పడిపోవడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు కూడా రూపీ వాల్యూ ఫ్లాట్‌గానే క్లోజ్ అయిందని చెప్పాలి. ఓవరాల్‌గా కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి ఫ్లాట్‌గానే క్లోజ్ అయిందని చెప్పాలి. ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్ మూవ్‌మెంట్ అయితే కనిపించింది.